హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. వైసీపీలో ఉన్న నేతలందరికీ నారా లోకేష్ గారి పేరు ఒక ఫోబియా ఎలా తయారైందనే చెప్తున్నారు కొంతమంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి షణ్ముఖ్ ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో అండి. నమస్కారం అండి. సో ఫోబియా వచ్చిందంటే ఏం చెప్తారు వైసీపీ నేతలకి నారా లోకేష్ గారి పేరు మీద? మీరా చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న అండి ఇది. ఒక ఫోబియా అనే మాట వాడేదానికన్నా ముందు లోకేష్ గారిని ఏ విధంగా దశల వారీగా గతంలో వాళ్ళు బటన్లు నొక్కారండి. బటన్లు నొక్కే మాదిరిగా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను దెబ్బతీసే విధంగా విడతల వారీగా దెబ్బతీశారో అదే విధంగా నారా లోకేష్ గారిని కూడా, అంటే ఆయన యొక్క స్టాండర్డ్స్ను రోజు రోజుకు వ్యక్తిత్వ హననము, అంటే స్టెప్పుల వారీగా ఏ విధంగా హననం చేశారు. అంటే అతని యొక్క ఫేమ్ను డీఫేమ్ చేయడానికి కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు. మొన్న కూడా ఆడియో లీక్ అయింది, ఏకంగా వీడియోనే లీక్ అయింది. పేర్ని నాని గారు మాట్లాడుతా లోకేష్ గారు చేపించాడు, ఇది చెప్పండి, అది బీసీ సోదరులు అది ఇది అని చెప్పేసి వీడియో బయటకు వచ్చింది. అంటే ఏ స్థాయికి దిగజారిపోయారు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఫస్ట్ ఏం చేశారు, లోకేష్ గారిని పప్పు 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 అని ఎగతాళి చేశారు. ఇతను రాజకీయాలకు అసలు రాలేడు, నిలదొక్కోలేడు, చేత కాదు, టీడీపీ పార్టీ ఇంక చేతులు ఎత్తేసినట్టే అనే కాటికి జనాలకు సెక్షన్ ఆఫ్ పీపుల్ క్రియేట్ చేయగలిగారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో దాని తర్వాత, అంటే యువగలం పాదయాత్ర తర్వాత పాదయాత్రకు ముందు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఒక ఫిలాసఫర్ ఆర్థర్ అనే ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫిలాసఫర్, ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ త్రీ స్టేజెస్. ఫస్ట్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్, సెకండ్ ఇట్ ఈస్ వైలెంట్లీ అపోజ్డ్, థర్డ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ బీయింగ్ యాజ్ సెల్ఫ్ ఎవిడెంట్. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది, దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది, చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది. మరి నారా లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి నిప్పు అనేది ముందు వ్యతిరేకించబడింది. దాని తర్వాత ఏమైందంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఒక 10 మంది చేత 10 యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి లోకేష్ పప్పు అంటే తీవ్రంగా వ్యతిరేకించబడేటట్టు ప్రజలలో ఆ ఆలోచన వచ్చేటట్టు సక్సెస్ఫుల్గా చేయగలిగారు వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి చివరికి ఏమైంది, యువగలం పాదయాత్ర తర్వాత చంద్రబాబు నాయుడు గారు తండ్రిని ముందు పెట్టి రాజకీయ చదరంగంలో రాజకీయాన్నంతా మొత్తం చక్రం తిప్పి ఈ రోజు 164 సీట్లు రావడానికి కూటమికి ప్రధాన విన్నింగ్ ఫ్యాక్టర్ కాదా? అవునా? అవునని అని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. మరి చివరికి ప్రామాణికంగా అంగీకరించబడింది. ఏంటి? లోకేష్ గారంటే నిప్పు, తుప్పును వదిలించేటువంటి వాడు నిప్పుగా తయారై నిప్పై మీకు ఫోబియా అనే పదం రోజు చెవిలో జోరీగలాగా నిద్ర కూడా రాకోకుండా ఉండేటువంటి పరిస్థితి అయిపోయింది. ఏ విధంగా? రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుకొని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుంచి మొదలుకొని, సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి మొదలుకొని ఎవరండి రెడ్ బుక్ పేరు తలుచుకోండి? పోనీ ఏమన్నా వాళ్ళ మాదిరి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడా, లేదా అక్రమంగా కేసులు బనాయించాడా? ఆధారాలు పెట్టి మరి అరెస్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఏదో అందరూ ప్రజలంటే ఏదో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళ తాపత్రపడి ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మట్లేదు. మరి లోకేష్ గారి ఈరోజు పేర్ని నాని గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు నథింగ్ బట్ ఈరోజు ఆయన కల్పించినటువంటి స్థానం ఏంటి? కాపు సామాజిక వర్గమే కదా పేర్ని నాని గారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గమే కదా. మరి ఆయన స్థాయి ఏంది? ఈరోజు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానము. మరి ఇటు పేర్ని నాని స్థానం ఏంటి? 76 ఏళ్ళ ముసలోడు, ఉంటావా పోతావా, సస్తావా పోతావా. అంటే కాపులను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాడుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాడుకుంటున్నారు, ఏ విధంగా స్థానం కల్పిస్తున్నారు. ఈ రోజు మీరు చూసినట్లయితే నాయుడు బ్రదర్స్ యునైటెడ్ గా ఉన్నంత వరకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు 50% సీట్లు వస్తే, అంటే 50% ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో సీఎం కాలేడని చెప్పేసి ఆయన ఎవరు వైఎస్ఆర్సీపీ రెండో ఆత్మ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు భజన బృందంలో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తి చెప్పాడండి పేర్ని నాని గారు, మీ యొక్క ప్రయాసలు వృధా 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 అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తా. సో
విపరీతమైనటువంటి వ్యాఖ్యలు, కర్మ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ కర్మ అనేది ఏదో ఒక రోజు మీకు రిటర్న్ వస్తుంది. ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల అనేది సమంజసం కాదైతే నేను చెప్తున్నాను. ఎస్. సో నారా లోకేష్ గారి పేరు జపించడం అనేది సో ఎప్పటికి మానేస్తారంటారు అసలు? అంటే ఆ పేరుతోటి రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు లోకేష్ గారి పేరు తొలగకోకుండా ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు? పొలిటికల్ రిటారిక్గా అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్గా ఏదో రాజకీయంగా వ్యాఖ్యలు చేశాడేమో అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ ముందు మాట్లాడాడు. ఈరోజు పేర్ని నాన్నగారు ఏమంటున్నారు? లోకేష్ గాడు అంటున్నాడు. ఇది మీ సంస్కారము, కుసంస్కారము. మరి ఏం మాట్లాడాలి అసలు? మీరు రాజకీయాల్లోకి ఎందుకు? పేర్ని కృష్ణమూర్తి గారు యొక్క స్థానం ఏంది? ఈరోజు మీరు ఏ స్థాయికి దిగజారారు? మీ కొడుకు ఇంకా మీరే తలమాసిన వాళ్ళు అనుకుంటే మీ కొడుకు ఇంకో తలమాసినోడు అనే కాటికి ఈరోజు కాపు సామాజిక వర్గం వాళ్ళు మిమ్మల్ని తిట్టుకునేటువంటి పరిస్థితి. రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చు కానీ, విమర్శలు చేయవచ్చు కానీ, ఈ విధంగా లోకేష్ గారి ఫోబియా అంటే ఎస్ ఉంటుంది. ఈ 5 ఏళ్ళు కూడా లోకేష్ గారి ఫోబియా ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఆ ఫోబియా ఉండనే ఉంటుంది. ఎందుకంటే మీరు అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, విచ్చలవిడి మొత్తం అంతా అవినీతే. మరి ఎందుకు ఉండదు మీకు ఫోబియా? నారా లోకేష్ గారి ఫోబియా. నారా లోకేష్ గారి రెడ్ బుక్ క్లియర్గా చెప్తా ఉంది, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎవరైతే అధికారులు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందులు పెట్టారో వాళ్ళకి చట్ట ప్రకారమే శిక్షలు పడతాయి. దానికి నేను రెడ్ బుక్ పెట్టుకున్నాను అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. మరి మీరు తప్పులు చేయనప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఎందుకు మీరు ఉలికి పడుతున్నారు? నారాలో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ వరకు నారా లోకేష్ గారి ఫోబియా మీరు అలానే మెయింటైన్ చేయండి. తప్పకుండా ఆ ఫోబియా మీకు ఉండనే ఉంటుందని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎస్. అట్లానే ఈ ఫోబియా ఏపీనే కాకుండా ఇటు తెలంగాణకు కూడా కాస్త వెళ్ళిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే రీసెంట్గా చాలామంది నారా లోకేష్ గారి నుంచి తెలంగాణ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కేటీఆర్ గారు విఫలమయ్యారు. నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ గారు కొడుకు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు. ఒకప్పుడు ఇదే కేసీఆర్ గారి కొడుకు తండ్రిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఓహో ఆహా అన్నారు. అధికారం కోల్పోతే ఈ రోజు కొడుకు పరిస్థితి ఏందనేది స్వయంగా చూస్తున్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోతే కొడుకు ఏ విధంగా పనిచేశాడు? తండ్రిని పట్టాభిషిక్తుని చేసి ఈ రోజు చైర్లో కూర్చోబెట్టాడు. ఇక్కడ చూస్తే తండ్రిని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టాడు కేటీఆర్ గారు. డెఫినెట్ గా తెలంగాణలో కూడా నారా లోకేష్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.